హాయ్ అండి. అందరికీ నమస్తే. కష్టం విలువ తెలియకుండా కొడుకును పెంచకూడదు అంటారు. ఈ మాట వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా ఇదే జీవిత సత్యం. కొడుకు కుటుంబానికి వరమంటారు. ఒక తండ్రి కడలిలా ఆశలు పెట్టుకునే మనిషే కొడుకు అంటారు. కానీ తల్లిదండ్రులు చేసే పొరపాట్లలో ముఖ్యమైంది అతనికి కష్టం విలువ తెలియకుండా పెంచడం. ఇది ఒక వ్యక్తిగత సమస్య కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే అంశమవుతుంది. ఇప్పుడు ఈ విషయం గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. కొడుకు చిన్నప్పటి నుంచే కష్టం విలువ అర్థం చేసుకోకపోతే అతనిలో బాధ్యతల పట్ల ఉన్న శ్రద్ధ తగ్గిపోతుంది. తల్లిదండ్రులు అతని ప్రతి పని చేస్తూ ఉంటే అతను ఇతరులపై ఆధారపడే వ్యక్తిగా, ఆత్మగౌరవం లేకుండా జీవనాన్ని సాగిస్తాడు. కష్టమనేది విజయానికి దారి చూపే మార్గం. ఆ మార్గంలో అడుగులు వేయకపోతే ఆత్మగౌరవం లేని వ్యక్తిగా ఎదుగుతాడు. తను తండ్రి సంపాదించిన దానిపై ఆధారపడుతూ స్వతంత్రంగా జీవించే ధైర్యం లేకుండా, వివేకం లేని నిర్ణయాలు తీసుకుంటూ జీవనాన్ని సాగిస్తాడు. కష్టం ఎదుర్కొనే సమయంలోనే జీవితం నిజమైన పాఠాలు నేర్పుతుంది. అది లేకుండా పెరిగిన కొడుకు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేడు. కష్టం విలువ తెలియని కొడుకు తల్లిదండ్రుల ఆస్తిని దుర్వినియోగం చేస్తూ సొంత గుర్తింపును సంపాదించలేడు. ఇది కుటుంబానికి పరువు తక్కువగా మారుతుంది. తండ్రి తన కొడుక్కు జీవిత పాఠాలు నేర్పడంలో ప్రధాన పాత్ర పోషించాలి. కొడుకును నిజమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి తండ్రి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు. తండ్రి పని పట్ల అంకిత భావాన్ని చూపడం వల్ల కొడుకు కూడా కష్టానికి విలువిస్తాడు. అతనికి బాధ్యతలు అప్పగించడం అలవాటు చేసుకోండి. చిన్నప్పటి నుంచే చిన్న చిన్న పనులు చేయించి కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించండి. డబ్బు ఖర్చు చేయడంలో పద్ధతులను, పొదుపును నేర్పించి తనకు అవసరమైన పనులను తనే స్వయంగా చేసుకోవడం అలవాటు చేయండి. విజయం కష్టం ద్వారా సాధ్యమని చెప్తేనే అతనికి నిజమైన బలమైన వ్యక్తిత్వం వస్తుంది. కొడుకు పెరిగేటప్పుడు కొన్ని అంచనాలుండడం సహజమే. కానీ అతనిపై అత్యధిక ఒత్తిడి లేదా గారాబం రెండూ ప్రమాదకరమే. అతనికి ఆత్మవిశ్వాసం పెరిగేలా కష్టం విలువ నేర్పండి. తండ్రి చూపించే కృషి, అతని మాటలు, అతని త్యాగం కొడుకు జీవితానికి పునాదవుతాయి. నేను ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డానో నీకు తెలీదు అనే మాటలు అతని జీవితాన్ని మార్చే శక్తిగా మారుతాయి. కష్టాన్ని ప్రేమించగల వ్యక్తి మాత్రమే జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందగలడు అని అతనికి నేర్పండి. అప్పుడే సమాజానికి ఆదర్శంగా మారుతాడు. అతని విజయాన్ని గుర్తించి ప్రోత్సహించండి. అతని జీవిత పాఠాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. ఎందుకంటే మీరు కష్టపడ్డ దానికంటే అతని విజయమే మీ గర్వానికి కారణమవుతుంది. కొడుకును గర్వంగా నిలబెట్టే తండ్రిగా ఉండాలంటే అతనికి చిన్నప్పటి నుంచే కష్టాన్ని నేర్పండి. జీవితం సవాళ్లతో నిండిందని అతనికి చెప్పండి. జీవితంలో మీ ధైర్యం, త్యాగం అతనికి మార్గాన్ని చూపిస్తాయి. కొడుకు బలమైన వ్యక్తిగా ఎదగడం మీ జీవితంలోనే పెద్ద విజయంగా నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మరెన్నో ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.